మిత్రులకు, శ్రేయోభిలాషులకు, జనసేన పార్టీ కార్యకర్తలకు మరియు నాయకులకు అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. కొత్త సంవత్సరంలో కొత్త వెలుగులు ఉండాలని కోరుకుంటూ మీ నగిరెడ్డి కాశీ నరేష్, ఏలూరు జనసేన పార్టీ నగర అధ్యక్షులు. మిత్రులకు, అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో మీరు, మీ కుటుంబం మరింత అభివృద్ధి చెందాలని, సకల శుభాలతో ఉండాలని కోరుకుంటూ మీ కొంపెల్ల కృష్ణమాచార్యులు, తాయారు కోఆప్షన్ సభ్యులు, ఏలూరు నగరపాలక సంస్థ. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కార్పొరేషన్ లో విధులు నిర్వహిస్తున్న వివిధ హోదాల్లో ఉన్న అధికారులు, సిబ్బంది కమిషనర్ కు బొకేలు ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వెంకటకృష్ణ జీకే న్యూస్ తో మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలో ఉన్న రోడ్లను గోతులు లేని రోడ్లుగా నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, జరగబోయే అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆయన తెలియజేశారు. నగర పట్టణ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో మీకు అన్ని విధాల శుభం జరగాలని, మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా కొనసాగాలని, అదేవిధంగా పట్టణంలో జరుగుతున్నటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలకి తప్పనిసరిగా మీ అందరూ చేయూతనివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, గత 3.5 సంవత్సరాలు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తూ గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం కింద మన నగరంలో దాదాపు ఒక్కొక్క సచివాలయానికి సంబంధించి అన్ని చోట్ల 20 లక్షలు ఇస్తుంటే మనకి 40 లక్షల రూపాయల చొప్పున నిధులు మంజూరయ్యాయి. దాదాపు 79 సచివాలయాలకు సంబంధించి 32 కోట్ల రూపాయలు మంజూరైతే దాదాపు 10 కోట్ల రూపాయలు వర్క్స్ చేశాము. 6 కోట్ల రూపాయల పేమెంట్ కూడా అయిపోయినవి, అవి పురోగతిలో ఉన్నాయి. అదేవిధంగా నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్కి సంబంధించి స్వచ్ఛమైన గాలి ఇచ్చేటువంటి కార్యక్రమం భాగంగా ఎండ్ టు ఎండ్ రోడ్లు, 3 చోట్ల ఫౌంటైన్లు, 2 పార్కులు, అదేవిధంగా ఏఎస్ఆర్ స్టేడియం దగ్గర ఫుట్పాత్ ఏర్పాటు చేయటం, ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. అదేవిధంగా 15 ఫైనాన్స్ నుంచి 1.5 కోటి రూపాయలతో ఈ కర్లవంతి దగ్గర ఉన్నటువంటి మేజర్ కిలోమీటర్ రోడ్డు మొత్తాన్ని కూడా ఆధునీకరిస్తున్నాము. పట్టణంలో కూడా అందాల నగరంగా ఉండాలనే ఉద్దేశంతో అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ముఖ్యంగా ఈ యొక్క బ్రిడ్జిలు, డివైడర్లని రిపేర్ చేయటము, మంచి పెయింటింగ్స్ వేయటము, డివైడర్లో ప్లాంటేషన్ పెట్టడము, అన్ని చోట్ల కూడా ఉన్నటువంటి ఈ యొక్క స్ట్రీట్ పోల్స్ అన్నీ కూడా రస్ట్ అయ్యి ఉంటే అవన్నీ శుభ్రం చేసి మనం నిక్లెక్ పెయింట్ వేయటం జరిగింది. ఈ విధంగా అందాల నగరంగా ఉండేటువంటి కార్యక్రమం చేస్తున్నాము. ముఖ్యంగా పాట్ హోల్ ఫ్రీ, ఎక్కడైనా సరే పట్టణంలో రోడ్ల మీద గనక గొంతలు పడితే గనక గొంతలన్నింటినీ కూడా 3 రోజుల నుంచి 5 రోజుల్లోపు 100% పూర్తి చేస్తాము. దీనికి సంబంధించి కూడా 40 లక్షల రూపాయలు మంజూరు చేసి ఆర్డర్స్ ఇచ్చాము. ఒక ఆర్ఎన్బి రోడ్లో తప్ప అన్ని నగరపాలక సంస్థ యొక్క రోడ్డు అన్నింటిలోనూ కూడా ఇమీడియట్గా మనం అటెండ్ అవుతున్నాము. అదేవిధంగా స్పందన కార్యక్రమం, ఇతర కార్యక్రమాల్లో కూడా ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తున్నాము. ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల పట్ల నిబద్ధత ఉన్నారు. గౌరవ శాసనసభ్యులు ఆళ్ళ నాన్నగారు కానీ, మేయర్ గారు నూజహాన్ పెద్దబాబు గారు కానీ వాళ్ళ యొక్క అందరి యొక్క సూచనలతో ఈ యొక్క నగరాన్ని అందాల నగరంగా, అభివృద్ధి చెందిన నగరంగా, ముఖ్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని ప్రయారిటీ బిల్డింగ్స్ కానివ్వండి, ప్రయారిటీ వర్క్స్, వెల్ఫేర్ స్కీమ్స్ అన్నింటినీ కూడా చిత్తశుద్ధి అమలు చేస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ ఆడుదాం ఆంధ్రాలో కూడా మన జిల్లా మొత్తం ఏపీలోనే నెంబర్ 1లో స్థానం నిలిచింది చేసే కార్యక్రమాల విషయంలో. అదేవిధంగా జగనన్న ఆరోగ్య సురక్ష 2 అనే కార్యక్రమం కింద మొదటి దశ అయిపోయింది. 2వ దశ కార్యక్రమం రేపు 3వ తేదీ నుంచి కూడా మన నగరంలో చేస్తున్నాం. మనం ప్రతి ఒక్క బుధవారము కూడా ఒక చోట ఈ హెల్త్ క్యాంప్ పెట్టి పూర్తి స్థాయిలో పరీక్షలు చేస్తున్నాం. కాబట్టి ఎన్ని కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలకు తీసుకెళ్ళడానికి సచివాలయ వ్యవస్థ ఉంది. వాటిని కూడా శుభ్రంగా ఉపయోగించుకుంటున్నాం. పూర్తి స్థాయిలో అందరూ కలిసి పనిచేయడం వల్ల అభివృద్ధి చెందినటువంటి ఒక మంచి నగరపాలక సంస్థగా ఏలూరు వెళ్తుందని, దానికి మీ అందరి యొక్క తోడ్పాటు కావాలని మరొక్కసారి మీ అందరినీ కోరుతున్నాం. అది పర్మనెంట్ అండి. యాక్చువల్లీ మనము ఆల్రెడీ ఎల్ఈడి లైట్స్, అవి ఎల్ఈడి లైట్స్ చాలా తక్కువ కాస్ట్ పడుతుంది. మనకి రెంట్ కూడా ఎక్కువ, ఇల్యూమినేషన్ బాగా వస్తుంది, ప్లస్ మన కన్జంప్షన్ ఎలక్ట్రిసిటీ తక్కువ ఉంటుంది. రెండవది రెంట్ బేస్ కాదు, ప్రత్యేకించి మనం వేసాము.
కాబట్టి అది కూడా మంచి వాతావరణం క్రియేట్ చేసింది. ఎందుకంటే పట్టణం అనగానే కొంతవరకు ఒక మంచి రిచ్ కల్చర్ ఉండాలి. అందుకనే మన ఏలూరు కార్పొరేషన్ కార్యాలయంలో కూడా ఐ లవ్ ఏలూరు అని ప్రత్యేకించి ఒక ఫౌంటైన్ పెట్టాము. తర్వాత రోడ్లు వేసాము. కార్పొరేషన్ కార్యాలయంలోనే కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టి 10 చోట్ల సీసీ కెమెరాలు, అదేవిధంగా 15 చోట్ల మైక్ సెట్ బిగించి ఇక్కడి నుంచి కూడా మనం ఆపరేట్ చేస్తున్నాము. ఇవన్నిటి వల్ల కూడా ఒక మంచి ఇంపాక్ట్ మాత్రం ఇవ్వగలిగాం ప్రజల్లోకి.